పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనము చదువుదాం. మొదటి పేతురు 3:15-16. ఫస్ట్ పీటర్ 3:15-16 వర్సెస్. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు వారికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మనకు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్మలమైన మనస్సాక్షి అనగా మనము దేనియందు విశ్వాసం ఉంచి ఉన్నాము, ఏ ప్రభువునందు నిరీక్షణ ఉంచి ఉన్నాము, ఆయనను గూర్చినటువంటి స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నిరీక్షణ మనము కలిగి మన హృదయం ఎప్పుడు కూడా నిర్మలమైన మనస్సుతో ప్రభువు యందు నిరీక్షణ కలిగిన వారమై మనము ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అట్టి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే ప్రభువులో స్థిరంగా నిలబడతారు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు యందు నిరీక్షణ ఉంచిన వారుగా ప్రవర్తిస్తారు. వారి క్రియల ద్వారా మరి వారి మనస్సాక్షి ప్రభు యందు ఏ విధంగా ఉంది అనేది తెలియపరుస్తారు. సో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఈ యొక్క 15-16లో మనం చదివితే, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. కాబట్టి మన హృదయములో క్రీస్తును ప్రభువుగా ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తామో, అనగా మన హృదయము యేసు ప్రభువుకు మట్టుకే స్థానం ఇచ్చుటకు, లేదా యేసే నిజమైన దేవుడు, నా జీవితంలో అన్ని పరిస్థితుల్లో యేసే నా రక్షకుడై ఉన్నాడు అని హృదయమందు నిజముగా విశ్వసించే వారే ప్రశాంతంగా జీవిస్తారు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారు. అన్ని పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు. హృదయములో క్రీస్తునందు లేదా క్రీస్తును ప్రభువుగా, వారి రక్షకుడిగా, వారి దేవుడిగా కలిగి ఉండని వారు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి చిన్న విషయానికి భయపడతారు. ప్రతి పరిస్థితులు బట్టి అసలు నేను దేవుని యందు విశ్వాసం ఉంచానా లేదా, నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా లేదా, ఈ పరిస్థితుల్లో నా జీవితం ఏమైపోద్దో, నా గమ్యము ఏ విధంగా మారిపోద్దో, నేను దేవుని యందు నమ్మకం ఉంచాను కానీ ఈ పనులు జరుగుతాయా అనేటువంటి కలవరములో, మరి కన్ఫ్యూజన్లో వారి బ్రతుకు జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడి వాక్యం ఇక్కడ చెప్తుంది, ఎవరైతే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారో వారి హృదయముల్లో వాళ్ళు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటారంట. హృదయములో ఎప్పుడు కూడా యేసయ్య నా దేవుడై ఉన్నాడు, ఆయన నా రక్షకుడై ఉన్నాడు, ఆయన ముందు నేను విశ్వాసం ఉంచి జీవిస్తున్నాను, నా ఆత్మ రక్షించబడ్డానికి కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కల్వారి శిలువలో నా కొరకు తన ప్రాణంని బలిగా అర్పించాడు కనుక ఆయనే నా జీవితానికి ప్రభువై ఉన్నాడు, నన్ను పరిపాలించువాడు, నన్ను అన్ని విషయాల్లో నడిపించువాడు అని ఒక అద్భుతమైన విశ్వాసముతో ప్రభువు యందు నిరీక్షించేవారే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారు. ప్రశాంతంగా వారు ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి
నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండేవారు రెండవదిగా చేసే పని ఏంటంటే, ఆ వాక్యంలో చెప్తుంది, నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగువానికి ప్రతివానికి సాత్వికంతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మొట్టమొదట వాళ్ళ హృదయంలో యేసు ప్రభు అని హృదయపూర్వకంగా నమ్ముతారంట, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. రెండవదిగా వారు ఎలా ఉంటారంటే, దేవుని యందు వారు ఎందుకు నిరీక్షణ ఉంచారు, యేసునే ప్రభువుగా ఎందుకు నమ్ముకున్నారు, యేసే ఎందుకు దేవుడై ఉన్నాడు నీ జీవితానికి అని ఎవరైనా అడిగితే వారికి చక్కగా యేసు ప్రభు గురించి ప్రకటిస్తారు. యేసు నాకు ప్రభు ఎందుకు అయ్యాడు అంటే, ఆయన నా జీవితంలో ఇంత గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఒక కాలంలో నాకు ఒక పాత జీవితం ఉంది, ప్రాచీన జీవితం ఉంది, లోకానుసారమైన జీవితం ఉంది. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటి నుంచి నా జీవితంలో నాకు విడుదల ఇచ్చాడు, నా జీవితానికి రక్షణ ఇచ్చాడని వారి నిరీక్షణ గూర్చి ఇతరులకు ప్రకటించే వారే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారు, స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటారు. అనేక మంది ఏంటంటే ఇతరులకు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏం చెప్పలేరు. ఎందుకంటే వారి విశ్వాసం ప్రభు యందు స్థిరంగా ఉండదు. కాబట్టి వారి నిరీక్షణ నిజంగా ప్రభువు మీద ఉంటే వాళ్ళ హృదయంలో యేసుని కనుక ప్రతిష్ఠింపజేసుకొని ఉన్నట్లయితే వారు అన్ని స్థలాల్లో ప్రభువుకి సాక్షిగా ఉంటూ క్రీస్తుని ధైర్యంగా ప్రకటిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మూడవదిగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆ వాక్యంలో కింద ఉంటుంది చూడండి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందన వేయవారు సిగ్గుపడతారు. కాబట్టి మూడవదిగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన, మంచి మాట తీరు, మంచి క్రియలు. వాళ్ళు ఏ పని చేసినా కూడా వారు ఏ ప్రభు వలన రక్షణ పొందుకున్నారో, ఆయన ఏ విధంగా మేలు చేసేవాడిగా ఉన్నారో వీరు కూడా ఆ విధంగా మేలు చేయువారిగా, సత్ప్రవర్తన కలిగిన వారుగా, మరి ఇతరులు వీరి ప్రవర్తన మీద నింద లేనంతగా వీరు చేసే ప్రతి క్రియలో పరిశుద్ధత, పవిత్రత కలిగి వారు దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్టి సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని రక్షించుకున్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీ 2:10, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. కాబట్టి అనేకులు మనం గమనించినట్లయితే రక్షణ పొందుకొని లేదా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా వాళ్ళ క్రియలు సత్క్రియలుగా కనపడవు. వాళ్ళ క్రియల్లో ఎక్కడో ఒక లోకానుసారమైన క్రియలు కనిపిస్తూ ఉంటాయి. ఇతరుల వల్లే వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, కానీ వాక్యానుసారంగా వాళ్ళు ప్రవర్తించరు. దేవుడు అంటున్నాడు, అటు వారికి నిర్మలమైన మనస్సాక్షి లేదా ప్రభు యందు స్థిరమైన విశ్వాసం లేని వారిగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈరోజు పరీక్షించుకోవాలి. నేను ఏం చేసినా సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నానా? నేను నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడినై ఇతరులకు యేసు గురించి ప్రకటించే స్థితిలో నేను ఉన్నానా? యేసు చేసిన మేళ్లను బట్టి మరి ప్రభువుకు సాక్షిగా ఎలా ఉంటున్నాను? నా హృదయానికి ఎవరు పాలకుడు? నా హృదయాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? యేసు నా హృదయంలో ప్రభు అయి ఉన్నాడా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
ఈ విధమైనటువంటి ప్రాదీక్షతో మనం ఏం చేయాలి? మన మనస్సును కలవరపరిచే శత్రు క్రియలన్నిటిని కూడా బయటికి తోసి నిర్మలమైన మనస్సాక్షిని మన హృదయంలో చేర్చుకోవాలి. స్థిరమైన విశ్వాసము ప్రభు యందు మనము కలిగి ఉండాలి. అదేవిధంగా 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదువుదాం. 3-5 వచనాలు. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు, అనగా స్థిరమైన విశ్వాసం ప్రభు యందు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తారు. హల్లెలూయా. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే చాలా మంది అనుకుంటారు దేవునికి కానుక వేయడం, లేదా కృతజ్ఞత కలిగి ఉండి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకి లోబడి జీవించడం. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు మనం ఒకరికి ఒక మేలు చేసామనుకోండి, వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పి గమ్ముగా అయిపోతారా? వాళ్ళు మనం చేసిన మేలును బట్టి మనకి ఏదో ఒక మేలు చేయవారిగా, మనకు ఏ విధంగా సహాయపడాలని ఆశ కలిగి వాళ్ళు ఉంటారు. మరి దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేసినప్పుడు నీ నిర్మలమైన మనస్సాక్షి నిన్ను దేవునికి లోబడమని తెలియజేస్తుందా, లేదా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలా అనేటువంటి మనస్సు మనకుందా? చాలా మంది ఏంటంటే దేవుని దగ్గర మేలు పొందుకుంటారు కానీ దేవునికి లోబడి జీవించరు. తిరుగుబాటు చేయువారి వలె ఉంటారు వారి ప్రవర్తన. వాక్యానికి విరోధమైనటువంటి ప్రవర్తన, దేవుని క్రమానికి లోబడినటువంటి జీవితాలు వారిలో ఉంటాయి. కాబట్టి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడు. కాబట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? నువ్వు మాట్లాడేటప్పుడు దేవునికి లోబడి మాట్లాడుతున్నానా అని ఆలోచించి దేవునికి లోబడి జీవించాలి. నువ్వు ఏదైనా క్రియ చేస్తున్నావు, అది ఎటువంటి పని అయినా కూడా ఆ క్రియ దేవునికి మహిమకరంగా నేను చేస్తున్నానా? నేను ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన ప్రతి పనిలో నేను దేవునికి కృతజ్ఞత కలిగి పనులు చేస్తున్నానా, లేకపోతే నా ఇష్టానుసారంగా నేను అనుకున్న విధమైన మాటలు నా నోట్లోంచి వస్తున్నాయా? మరి అప్పుడు ఒకసారి మనల్ని పరీక్షించుకుంటాం. మనకు నిజమైన విశ్వాసము ప్రభువునందు ఉంటే మన ప్రవర్తనలు ఈ విధంగా ఉంటాయా? మన క్రియలు ఈ విధంగా ఉంటాయా? దేవునికి కృతజ్ఞత కలిగి ప్రభువుకు లోబడి జీవించే వారంగా ఉండాలి కదా. మరి మనం ఎందుకు అలా ఉంటున్నాం అంటే మన విశ్వాసం స్థిరంగా దేవుని మీద లేదు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు ఏమి చేసినా కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తారంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాగే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళ యొక్క ఇంకొక మంచి గుణం ఏంటంటే 2వ తిమోతి 1వ అధ్యాయంలోకి మళ్ళా తిరిగి వెళ్దాం. అక్కడ 3వ వచనంలో వాక్యం చెప్తుంది, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు అంటాడు. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరుల నిమిత్తం ప్రార్థన చేసేవాడే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు. ఇతరుల కొరకు నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నీ కోసం నేను ఎడతెగక ప్రార్థన చేస్తాను.
కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి నీలో ఉంది అంటే నిజమైన విశ్వాసముతో నువ్వు దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నావంటే నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల నిమిత్తం ప్రార్థన చేసేవాడిగా ఉంటావు. ఇతరుల యొక్క అవసరతలు ఎరిగి దాని నిమిత్తం నువ్వు కన్నీరు పెడతావు. చూడండి, ఈ దినాల్లో అటువంటి ప్రార్థన చేసే వాళ్ళు మనకు కనిపిస్తున్నారా? కఠినమైన హృదయం కలిగి ఉంటారు. నేను సుఖంగా ఉంటే చాలనే విధంగా జీవించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉండాలి, వీరు మరి సుఖమైన జీవితం జీవించాలి. అంతే తప్పనిచ్చి మరి నీ విశ్వాసం స్థిరంగా ప్రభువు మీద ఉంటే అట్టి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడిగా మనం ఏం చేయాలి? ఇట్టి మంచి జీవితం అనుగ్రహించిన దేవుని బట్టి స్తుతిస్తూ ఇతరుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇతరుల నిమిత్తం మనం ప్రార్థించే మనస్సు కలిగిన వారే నిజంగా ప్రభు అయిన యేసునందు నిరీక్ష నుంచి జీవించేవారు. అట్టివారి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ప్రభు యందు స్థిర విశ్వాసం కలిగి ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి మనము ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నిజమైనటువంటి నిర్మలమైన మనస్సాక్షి నీలో ఉన్నట్లయితే, నీ విశ్వాసం స్థిరంగా ప్రభు యందు ఉన్నట్లయితే, నీవు నీ హృదయానికి ప్రభు రాజుగా ఉండాలి, లేదా క్రీస్తు నీకు రాజై ఉండాలి. నీ హృదయంలో క్రీస్తుకి స్థానం ఉందా? నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చున్నావు? నీ హృదయాన్ని ఎవరికి అర్పిస్తూ ఉన్నావో దానితోనే నీ జీవితం కొనసాగుతుంటుంది. నీ దినమంతా దానితోనే గడుపుతుంటావు. ఒకవేళ నువ్వు నీ నీ హృదయాన్ని మరి సెల్ ఫోన్కి ఇచ్చినట్లయితే ఆ దినమంతా నీ సెల్ ఫోన్తో గడుపుతుంది. ఒకవేళ నీ హృదయాన్ని వ్యర్థమైన విషయాల గురించి ఆలోచించడానికే సమయం నీ హృదయాన్ని వెచ్చించినట్లయితే నీ హృదయము ఆ యొక్క వ్యర్థమైన విషయాలు ఆలోచించడమే నీకు ఒక ప్రభువుగా నిన్ను పరిపాలించే ఆలోచనగా మారిపోద్ది. దినమంతా నువ్వు వ్యర్థమైన విషయాలే ఆలోచిస్తుంటావు. నీ హృదయంలో నిన్ను రక్షించినటువంటి యేసుకు స్థానం కనుక నువ్వు ఇచ్చి ఉన్నట్లయితే ఆయన నీకు ప్రభువుగా ఉండి నీ హృదయంలోని తలంపులకు కావలిగా ఉంటాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన నీ హృదయంలో ఉంటూ నీ నిర్మలమైన మనస్సాక్షిని బట్టి నువ్వు ఇంకా విశ్వాసంలో ప్రభువులో ఎదిగేందుకు సహాయపడతాడు. హల్లెలూయా. మరి అట్టి విశ్వాసంలో ఎదుగు వారు ఏం చేస్తారు? ఇతరులకు వారి నిరీక్షణను గూర్చి తెలియచేస్తారు. వారు ఎందుకు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఇంత సమాధానంగా సంతోషంగా వారు ఎందుకు జీవిస్తున్నారనేది ఇతరులకు తెలియపరుస్తారు. ఇతరులకు సాక్షులుగా వారు జీవిస్తారు. హల్లెలూయా. అదేవిధంగా సత్ప్రవర్తన. మన క్రియలన్నీ కూడా ఏం చేస్తున్నా ఇతరులకి హాని లేకుండా సత్ప్రవర్తనలు కలిగి జీవించేవారిగా మరి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనం ఏమి చేసినా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి చేసేవారుగా, మాటలు కానీ క్రియలు కానీ ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తూ మనం జీవించాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ జీవితం, ఈ రక్షణ జీవితము నీకు నీవుగా తెచ్చుకోలేవు. ప్రభువు శిలువలో కాచిన రక్తం వలన నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను కొని తన సొత్తుగా చేసుకున్నందువలన నీవు నేను క్రైస్తవులమయ్యాము. ఈ పరిశుద్ధ జీవితం పాపములను కడిగి పరిశుద్ధ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. అప్పుడు మనము ఏ పని చేస్తున్నా దాంట్లో ప్రభువుకి కృతజ్ఞత కలిగే విధంగా మనం ప్రవర్తిస్తాం.
మనం చేసే క్రియలన్నిట్లో కూడా ప్రభువుని ఘనపరిచే విధంగా జీవిస్తాం. ప్రభువుని సంతోషపెట్టే విధంగా మన మాటలు, మన క్రియలు ఉంటాయి. హల్లెలూయా. అదేవిధంగా మనము ఇతరుల నిమిత్తము ఎప్పుడు ప్రార్థించే మనసు ఉంటుంది. ఎందుకంటే నన్ను రక్షించావు ప్రభువా, వాళ్ళని కూడా దీవించు, వారిని కూడా రక్షించు, వారి జీవితాలు మార్చు అంటూ ఇతరుల నిమిత్తము ప్రభు సన్నిధిలో కనిపెడతాం, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తాం. హల్లెలూయా. అట్టి కన్నీరు కార్చే ప్రార్థనా జీవితాలు మనలో ఉండడం లేదు అంటే మనము మన విశ్వాసం దేవుని యందు ఉంచడం లేదు. మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగి లేదు. ఎప్పుడు ఏదో కలవరం, లోకానుసారమైన క్రియలలో చిక్కబడి ఉన్నాం. అది మనకు అంతమును మేలుగా చేయదు. దాని యొక్క ముగింపు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. నువ్వు ఈరోజు నిజంగా ప్రభు అయిన యేసునందు నిరీక్షణ నుంచి జీవిస్తున్నావా? నీ విశ్వాసం ప్రభువు మీద మట్టుకే ఉందా? అప్పుడు నీ హృదయము నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటుంది. అప్పుడు ఈ చెప్పబడిన 5 క్రియలు నీ జీవితంలో కనబడుతుంటాయి. హల్లెలూయా. లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే పైన పెటారం లోన లోటారం అంటది. ఎందుకంటే పైకి క్రైస్తవ బిడ్డలాగా కనిపిస్తాము, లోపలంతా డొల్ల. లోపల దేవుని యందు విశ్వాసం ఉండదు, లోపల క్రీస్తు ప్రభువుగా ఉండడు. మన నిరీక్షణ గురించి ఒకరికి మనం చెప్పం, సత్ప్రవర్తనలు ఉండవు, కృతజ్ఞత కలిగిన జీవితం ఉండదు, ప్రార్థన జీవితాలు ఉండవు, లోపలంతా డొల్ల. పైకి చూస్తే క్రైస్తవ రూపం. జాగ్రత్త. దేవుడు పై విషయాలు చూడడు, మన అంతరంగాన్ని చూస్తాడు. మన హృదయం ప్రభువు దృష్టిలో ఏ విధంగా కనబడుతుంది? అంతరంగంలో నీలో క్రీస్తు ప్రభువై ఉన్నాడా? నువ్వు క్రీస్తుని గురించి ఇతరులకు తెలపగలుగుతున్నావా? నీ నిరీక్షణను బట్టి ఇతరులు విశ్వాసంలో రాగలుగుతున్నారా? సత్ప్రవర్తన, దేవుని యందు కృతజ్ఞత కలిగిన జీవితాలు మనకున్నాయా? ఇతరుల నిమిత్తం ప్రార్థించే అనుభవాల్లో మనం ఎదుగుతుంటామా? అట్టి అనుభవాల్లో మనం ఎదిగినప్పుడే నిజ క్రైస్తవునిగా ఈ లోకంలో మనం సాక్షులుగా జీవించగలం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన తండ్రి, మేము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక సార్లు మా విశ్వాసము స్థిరంగా దేవుని మీద ఉండట్లేదయ్యా. మేము తండ్రి పైకి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా కూడా హృదయంలోనైనా క్రీస్తుకు స్థానం లేని జీవితాలు జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించి మా జీవితాలకు మీరు ప్రభువుగా నిలబడండి అయినా తండ్రి. మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను, విమోచనను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై అయినా తండ్రి, మేము ఇతరులకు మా నిరీక్షణకు కారణభూతుడైనటువంటి ప్రభువుని పరిచయం చేసేందుకు మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ సత్ప్రవర్తన కలిగి జీవించడం మాకు నేర్పించండి. మా మాట, మా క్రియ అయినా దేవునికి మహిమ కలుగు రీతిగా కృతజ్ఞత కలిగి మేము జీవించేందుకు సహాయం చేయండి. అలాగే ఎల్లప్పుడూ మంచి ప్రార్థన జీవితం కలిగి ఆయన నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి, అలాగే అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించే అనుభవాల్లో మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.